భారతీయుల ఆధ్యాత్మిక జీవనంలో వినాయక చవితికి ప్రత్యేక స్థానం ఉంది. వినాయకుడు లేదా గణపతి దేవుడు విఘ్నేశ్వరుడు అని పిలువబడతాడు. ప్రతి శుభకార్యం, పూజ లేదా మంగళకార్యం వినాయక పూజతో ప్రారంభించడం ఒక సాంప్రదాయం. ఈ ఆచారం వెనుక వినాయక చవితి పండుగ చరిత్ర చాలా విశేషమైనది. వినాయకుని పుట్టుక పురాణ కథనం ప్రకారం పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు తన శరీరంలోని చర్మపు మలినాలతో ఒక బొమ్మ తయారు చేసి దానిలో ప్రాణం పోసింది. అతడే వినాయకుడు. ఆమె స్నానం చేసేటప్పుడు ఎవరిని లోపలికి రానియకుండా కాపలా ఉండమని చెప్పింది. అదే సమయంలో శివుడు అక్కడికి వచ్చాడు. కానీ గణపతి ఆయనను లోపలికి రానివ్వలేదు. కోపంతో శివుడు తన త్రిశూలంతో గణపతి తల నరికివేశాడు. ఈ సంఘటన చూసి పార్వతి తీవ్రంగా విచారించింది. తన కుమారుణ్ణి తిరిగి బ్రతికించమని కోరింది. అప్పుడు శివుడు ఆజ్ఞాపించగా దేవతలు ఒక ఏనుగు తలను తెచ్చి వినాయకునికి అమర్చారు. ఆ తర్వాత ఆయనకు గణనాథుడు, విఘ్నేశ్వరుడు అనే బిరుదులు లభించాయి. వినాయక చవితి ఉత్సవాలు భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి నాడు వినాయక చవితి జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. ఈరోజు గణపతి విగ్రహాలను మట్టి, లోహం లేదా ఇతర పదార్థాలతో తయారు చేసి పూజిస్తారు. కుటుంబ సభ్యులు కూడుకొని ప్రత్యేక వంటకాలు చేస్తారు. అందులో ముఖ్యంగా ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ మోడకాలు వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యంగా సమర్పిస్తారు. చారిత్రక ప్రాధాన్యం పురాణాలలో మాత్రమే కాకుండా చారిత్రకంగా కూడా వినాయక పూజకు గొప్ప ప్రాధాన్యం ఉంది. 19వ శతాబ్దంలో బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో వినాయక ఉత్సవాలను సామూహికంగా జరపడం ప్రారంభించాడు. బ్రిటిష్ పాలనలో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో ఈ పండుగను ఒక జాతీయోత్సవంగా మార్చాడు. అప్పటి నుండి వినాయక చవితి సామూహిక ఉత్సవాల రూపంలో దేశమంతటా విస్తరించింది. పండగ ఆచారాలు వినాయక చవితి రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన ప్రదేశంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తారు. పూజలో 21 రకాల ఆకులు వినాయకుడికి సమర్పించడం ఒక ముఖ్యమైన ఆచారం. ప్రతి ఆకు వినాయకుడిని ఒక శక్తి రూపాన్ని సూచిస్తుంది. పూజ అనంతరం కుటుంబ సభ్యులు నైవేద్యం తీసుకుంటారు. విసర్జన ఉత్సవం ముగిసిన తర్వాత గణపతి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది గణేష్ విసర్జన్ అని పిలుస్తారు. ఈ విసర్జన భావం ఏమిటంటే ఈ శరీరం మట్టితో చేసినదే, పుట్టి మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ మాత్రం నిత్యమై ఉంటుంది. ఈ భావనను ప్రజలకు గుర్తుకు చేసే ఆచారం ఇది. ముగింపు వినాయక చవితి కేవలం ఆధ్యాత్మిక పండుగ మాత్రమే కాక సాంఘిక, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక. వినాయకుణ్ణి పూజించడం ద్వారా మన జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని, జ్ఞానం, ధైర్యం, విజయాలు లభిస్తాయని నమ్మకం ఉంది. అందుకే వక్రతుండ మహాకాయ అనే గణపతి స్తోత్రాన్ని పలకరిస్తూ ప్రతి భారతీయుడు వినాయక చవితిని ఆనందంగా జరుపుకుంటారు.